ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రకంగా వైఫల్యం చెందుతుంది అని అంటే, నిన్న కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన నివేదికను చూస్తే ఆంధ్రప్రదేశ్లోన మహిళల మీద, పిల్లల మీద ఏ రకంగా అరాచకాలు జరుగుతున్నాయి, ఏ రకంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నది మనం గమనించవచ్చు. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారే స్పష్టం చేయటం జరిగింది. ఏ రకంగా అలా మంత్రిత్వ శాఖలోన విఫలం చెందుతున్నారు, ఏ రకంగా ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు, వీళ్ళ పాలన ఎంత వైఫల్యం చెందిందన్నది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే తెలియచేయటం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర హోంశాఖ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు ఒక లేఖ రాసి, ఆ లేఖలోన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏ రకంగా హోంశాఖ వైఫల్యం చెందింది అన్నది చీవాట్లతో ఒక లెటర్ పంపించటం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్రంలోన ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత అక్రమ కేసులు పెడుతున్నారు, ఎంత అక్రమంగా ప్రజల్ని హింస పెడుతున్నారు, నాయకుల్ని ఈరోజు జైల్లో పెట్టించడము, ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నది ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది మేము చెప్తున్న మాటలు కాదు, ఒక పార్టీనో ఒక వ్యవస్థతో చెప్తున్న మాటలు కాదు. వీళ్ళని కేంద్ర హోంశాఖనే డైరెక్ట్గా హెచ్చరించడం జరుగుతుంది. అలాగే వీళ్ళ సర్వేల్లో కూడా, వీళ్ళ రిపోర్టుల్లో కూడా పోలీస్ శాఖ అన్నది ఎంత వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది వీళ్ళ నివేదికల్లోన, రాష్ట్ర నివేదికల్లోన ఈరోజు వచ్చిన వైఫల్యము పోలీస్ శాఖకి ఏ రకంగా వచ్చిందన్నది వీళ్ళ నివేదికల్లోనే తెలుస్తుంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన ప్రతి రాష్ట్రంలో ఉన్న పోలీసులు మన పోలీసులకు సెల్యూట్ చేసే విధంగా ఉండేది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంత పటిష్టంగా ఉండేది, పోలీసులు అంత చక్కగా వాళ్ళ పని వాళ్ళు నిర్వహించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన పాలన అన్నది ఉండేది. ఒక దిశ యాప్ పెట్టి మహిళలకి ఒక్కసారి ఫోన్ ఇలా షేక్ చేస్తే చాలు, ఎక్కడ ఉన్నా కానీ దిశ పోలీసులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులు కానీ వెంటనే వెళ్ళి వితిన్ మినిట్స్లోన అక్కడ హాజరయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు 112కి కాల్ చేస్తే ఈరోజు పోలీసులు వెళ్ళటానికి అక్కడ టైం ఎంత తీసుకుంటున్నారా అని అంటే 25 నిమిషాలకు పైమాట తీసుకుంటున్నారు. ఈరోజు ఎంత తక్కువలో తక్కువ ఇండియా వైడ్గా చూసుకున్న 18 నిమిషాల లోపే ఏదైతే ఘటనా స్థలం ఉందో, ఏదైతే మహిళలు కానీ చిన్నారులు కానీ మా మీద అఘాయిత్యం జరుగుతుంది, మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి కాల్ చేస్తే 112కి 18 నిమిషాలు మినిమం, 18 నిమిషాల్లోపు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అన్నది అక్కడికి వెళ్ళాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన 25 నిమిషాలకు దాటిన తర్వాత పోలీసులు అక్కడికి చేరడం అన్నది జరుగుతుంది. ఎంత ఘోర వైఫల్యం చెందారో అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన 36వ ర్యాంకింగ్ పోలీసు వ్యవస్థ పడిపోయింది అని అంటే ఈరోజు డీసీపీ నుంచి మంగళగిరి సీఏ వరకు హైకోర్టు కూడా వీళ్ళని తిట్టి వీళ్ళని మందలించే పరిస్థితికి ఈరోజు పోలీస్ శాఖ దిగజారిపోయింది అని అంటే ఎంత వైఫల్యం చెందిందో, ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తాండం వాడుతుందో చూడాలి. ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్ గాను, లేకపోతే అరాచక ఆంధ్రప్రదేశ్ గాను, లేకపోతే అక్రమ ఆంధ్రప్రదేశ్ గాను తయారైంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లాగా లేనే లేదు. ఇంత ఘోర వైఫల్యము మూటగట్టుకున్న తర్వాత కూడా నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, హోంమంత్రి అనితకు కానీ ఆ కుర్చీలో కూర్చునే అధికారం కూడా వాళ్ళకి లేదు. 17 నెలల కాలంలోన ఇంత వైఫల్యమా, ఇంత ఘోర వైఫల్యమా? హోంశాఖ నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి ఇంత వైఫల్యం చెందారు అని చెప్పి ఇంత ఘోరంగా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోతుంది, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరుగుతుంది, అరాచకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
హత్యాకాండాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి అని చెప్పి తిట్లు తిడుతూ మందలిస్తూ లేఖలకు హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి వస్తున్నాయని అంటే ఇంతకు మించిన వైఫల్యం లేదు. ప్రశ్నిస్తాను అన్నవాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. ఈరోజు పూర్తిగా పోలీస్ శాఖ అన్నది పూర్తిగా నిర్వీర్యమైనది. ఈ పోలీసులు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వీళ్ళు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం మూలాన వీళ్ళు ఎంత వైఫల్యం చెందారు. ఇతర రాష్ట్రాల్లో ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉన్న గౌరవం కానీ మర్యాద కానీ ఈరోజు ఏమైపోయింది అని అన్నది డీసీపీ నుంచి కింద ఎస్ఏల వరకు సిఏల వరకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది మీరు మీ నైతికంగా మీరంతా దిగజారిపోతున్నారు. మీరు నాయకులు చెప్తున్న పనులు చేయటం మూలన మీరెంత వైఫల్యం చెందుతున్నారో అన్నది కూడా పోలీసులు గమనించుకోవాలి. గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోన మీరు పోలీసు వ్యవస్థ ఏ ర్యాంకింగ్లోన ఉంది ఆంధ్రప్రదేశ్, ఈరోజు అట్టడుగు స్థాయికి 36వ ర్యాంకింగ్. ఇంతకన్నా వైఫల్యం పోలీసు వ్యవస్థకి లేదు. దయచేసి మీరు గమనించండి. మీరు నైతికంగా ఎంత మీరు దిగజారిపోతున్నారన్నది పోలీసు వ్యవస్థ గమనించాలి. ఒక హోంశాఖ ఈ రకమైన ర్యాంకింగ్ని పంపించి ఈ రకంగా వైఫల్యం చెందారు మీ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ అని అంటే మీకు ఎంత తలవంపులో ఒకసారి పోలీస్ శాఖ గమనించాలి. ఇతర రాష్ట్రాల్లోనే మీ గౌరవం ఏమైందన్నది ఒకసారి పోలీస్ శాఖ గమనించాలి. నాయకులు చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయమంటున్నారు, మేమేం చెప్తే అదే చేస్తామా అని చెప్పి మీరు ఎప్పుడైతే వాళ్ళకు అడుగులు మడుగులు ఎత్తుతున్నారో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా తయారైంది. ఈరోజు మహిళలకి మీద చంద్రబాబు నాయుడు గారికి ఎందుకింత కక్ష, ప్రజల మీద ఎందుకింత కక్ష, ఎందుకింత వైఫల్యం చెందుతుంది? ఏం రక్షణ ఇవ్వరా? మహిళలకు రక్షణ లేదా? గంజాయి విచ్చలవిడిగా పెరుగుతుంది. విచ్చలవిడిగా గంజాయి తాగి రోడ్ల మీద నేరాలు విపరీతంగా చేస్తున్నారు. కల్తీ మద్యం విపరీతంగా ఏరులై పారుతుంది. ఏనాడు కని వినే ఎరుగని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్తీ మద్యాన్ని ఇంత ప్రోత్సహించే గవర్నమెంట్ని ఏనాడు చూడలా. ఎక్కడో ఏదో కల్తీ సారా కాస్తున్నారన్న విషయాన్ని విన్నాం కానీ కల్తీ మద్యం ఏకంగా పెద్ద పెద్ద కంపెనీలే పెట్టేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ 17 నెలల కాలంలోనే ఇంత దారుణమైన పరిస్థితులు వస్తే ఇక మున్ముందు కాలంలోన విపరీతమైన బెల్ట్ షాపుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎట్నుంచి ఎటు వెళ్ళిపోతుందో విపరీతంగా గంజాయి. విజయవాడ నగరంలోనైతే విపరీతంగా గంజాయి పెరిగిపోతుంది, రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. ఎవరైనా అడ్డంగా వెళ్తే వాళ్ళు ఆ గంజాయి తాగి ఆ కల్తీ మద్యాన్ని తాగి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ అనిత గారు కానీ హోంమంత్రి అనిత గారికి కానీ వీళ్ళకి ఇంకొక నిమిషం కూడా ఆ స్థానంలోన ఆ కుర్చీలోనే కూర్చునే అర్హత లేదు. ఎందుకంటే ఇంత వైఫల్యం ఏనాడు ఆంధ్రప్రదేశ్ చెందలేదు. ఈరోజు ఇలాంటి ఒక నివేదిక వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత తలవంపులో తెలుసుకోవాలా. మహిళలపైన ఇలాగే అరాచకాలు జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలంతా కలిసి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసు వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి మీ చేతుల్లో ఉన్న పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఈ రకంగా అరాచకాలు చేస్తాము అంటే ఈ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ బాబు అమలు చేస్తాడు అని అంటే ఊరుకునే పరిస్థితుల్లో లేము. రేపటి రోజున మహిళలకి ఏ రకమైన అన్యాయం జరిగినా ఏ రకమైన ఘోరాలు ఇలాంటి ఘోరాలు ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తున్నా కానీ ఊరుకునే పరిస్థితుల్లో లేదు. ఈ ర్యాంకింగ్ ఎట్టి పరిస్థితుల్లో మారాలా. ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం ముందు తలదించుకునే పరిస్థితుల్లో నుంచి తలెత్తుకొని తిరిగే పరిస్థితుల్లోకి రాకపోతే మాత్రం ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి తెలియచేస్తాము. అలాగే అన్ని రకాలుగా వీళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఈ ర్యాంకింగ్ మారాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మహిళలకు భద్రత కల్పించారో దిశ యాప్ అని ఒకటి పెట్టారో ఆ యాప్ని నిర్వీర్యం చేసేవారు, ఆ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మళ్ళీ జగన్ గారి పాలన చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. అలాంటి పాలన ఇచ్చే విధంగా
మీ పాలన కొనసాగాలని కోరుకుంటున్నాను.